ఒక అబ్బాయి మామిడి తోటకెళ్ళి మంచి మామిడి పండుని చూసాడు. కంటితో చూసిన మామిడి పండుని కావాలనుకుంది మనసు. మనసు ఎలాగూ చెట్టెక్కలేదు కాబట్టి కాళ్ళకు వాటి పని చెప్పాయి. కాళ్ళు చెట్టెక్కాయి కానీ తెంపలేవు కదా అని చేతులు పనిచేసి పండును తెంపాయి. చేతులు తెంపాయి కానీ తినలేవు కదా అని నోరా పండును తినింది. కానీ నోరా పండు దాచుకోలేదు కాబట్టి పండును దాచిపెట్టింది వాడి బుజ్జి బొజ్జ. ఇదంతా చూసిన తోటమాలి నా తోట నుండే దొంగలిస్తావా అని పెద్ద కర్రతో వీపు వాయించాడు. అయితే పాపం ఏ సంబంధం లేని వీపు దెబ్బకి ఎర్రపడిపోయింది. అయితే చివరికి వీపు మీద పడిన దెబ్బ వల్ల కళ్ళ నుండి వచ్చాయి నీళ్లు. అర్థమైందా ఇక్కడ ఏం జరిగిందో? అసలు ఈ మొత్తం పంచాయతీ జరిగిందే ఆ కళ్ళు మామిడి పండుని చూడటం వల్ల. ఆ కళ్ళు చూశాయి, మనసు కావాలనుకుంది, కాలు ఎక్కింది, చేయి తెంపింది, నోరు కొరికింది, బొజ్జదాన్ని దాచింది, వీపు ఎర్రబడింది, కన్ను ఏడ్చింది. సో మనం ఏం చేసినా దాని ఫలితం తిన్నగా వెంటనే రాకపోవచ్చు. తిప్పి తిప్పి రౌండ్స్ తిరిగైనా మన దగ్గర ఖచ్చితంగా వస్తుంది. సో నేను ఎవరిని ఏమీ అనలేదు, నేను ఏమీ చేయలేదు, నేను చేసింది ఎవరు చూడలేదు, ఇలా నువ్వు ఎన్ని దొంగ కథలు చెప్పుకున్నా నువ్వు చేసిందేంటో తిరిగి తిరిగి నీ దగ్గరికి రావాల్సిందే. దాని ఫలితం నువ్వు చూడాల్సిందే.